స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్న చంద్రబాబు ప్రపంచ దేశాల్లో భారత్ నెంబర్ 1 గా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా 2.5 లక్షల వరకు బీమా అందిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. పేదవాళ్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. స్వశక్త పరివార్ అభియాన్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ ని ఇది చరిత్రలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. ప్రతి ఒక్క నారి ఒక ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ఈ మెడికల్ టెస్టులు తీసుకురావడం చాలా మంచి కార్యక్రమం. వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష. ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు. మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రాబోయే 15 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీరందరూ కూడా టెస్టుల్లో పూర్తిగా సహకరించాలి. మిమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత కాంప్రహెన్సివ్ డేటాబేస్ కూడా తయారు చేస్తున్నాం. ఆ డేటాబేస్ ప్రకారం ముందుకు పోతారు. దగ్గర మీరు చూస్తే 20,000 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్లో మనం ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. ఎక్కడికక్కడ మనం ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం. ఆ ప్రోగ్రాం మీరు చూస్తే సంజీవని బిల్ గేట్స్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో టీసీఎస్ కూడా పార్ట్నర్గా చేరారు. అన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం. మీరు ఒక విషయం, అందరి రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది రికార్డ్స్ అన్ని కూడా ఇచ్చేస్తాం. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే మెడికల్ టెస్టులు కూడా చేసి అక్కడి నుంచి ఏ విధంగా ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ మానిటరింగ్ అవన్నీ చేస్తున్న వేరబుల్స్ కూడా వచ్చాయి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, అనవసరమైన ప్రయాస తగ్గుతుంది. నేను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్కి టోటల్గా జీఎస్టీ ఎగ్జామ్ చేశారు. అంటే మనం పెట్టుకునే డబ్బులు అది కూడా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కామన్ మ్యాన్కి ఆరోగ్యాన్ని కాపాడాలని దీనికి కూడా ఒక నిర్ణయం చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.